ప్రివెంటివ్ డిటెన్షన్. సో ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఒక పర్సన్ డేంజరస్ యాక్ట్ చేస్తాడని, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తాడని అనుమానం వస్తే వాళ్ళని వితౌట్ ఎనీ నోటీస్ అరెస్ట్ చేసేస్తారు. సో అట్లా వితౌట్ ఎనీ నోటీస్ అరెస్ట్ చేసేదాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటారు. మనకి ఆర్టికల్ 22 కింద పార్లమెంట్కి అండ్ స్టేట్ లెజిస్లేచర్కి ప్రివెంటివ్ డిటెన్షన్ కింద లాస్ తయారు చేసే పవర్ ఉంటుంది. ఆర్టికల్ 22 క్లాస్ 1 అండ్ ఆర్టికల్ 22 క్లాస్ 2లో ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఉంది. కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ అయిన వాళ్ళకి ఈ ఆర్టికల్స్ 22 క్లాస్ 1 ఇంకా 22 క్లాస్ 2 అనేది వర్తించదు అనేసి ఆర్టికల్ 22 క్లాస్ 3 చెప్తుంది. ఓకే, సో ప్రివెంటివ్ డిటెన్షన్ కింద 4 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ 4 ఆర్టికల్స్ ఏంటి అంటే 22 క్లాస్ 1 ఏంది అంటే ఈ ఆర్టికల్ కింద ఒక పర్సన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ ఆర్టికల్ 22 క్లాస్ 2 కింద ఒక పర్సన్ని అరెస్ట్ చేస్తే వితిన్ 24 అవర్స్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. లేకపోతే 24 అవర్స్ కంటే ఎక్కువ కస్టడీలో డిటెన్యూని పెట్టాలంటే మెజిస్ట్రేట్ అప్రూవల్ అనేది కావాలి. నెక్స్ట్ 22 క్లాస్ 4 ప్రకారం 3 months కంటే ఎక్కువ రోజులు డిటెన్షన్లో పెట్టాలి అంటే బ్యూరోక్రాట్స్, రిటైర్డ్ జడ్జెస్ ఉన్న అడ్వైజరీ బాడీ అప్రూవల్ కావాలి. ఓకే, ఒక అడ్వైజరీ బాడీ అనేది ఫామ్ అవుతుంది. దాంట్లో రిటైర్డ్ జడ్జెస్, బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ ఉంటారు. సో ఒక పర్సన్ని, ఒక డిటెన్యూని 3 months కంటే ఎక్కువ పీరియడ్ వరకు జైల్లో పెట్టాలి అంటే వాళ్ళ అప్రూవల్ అనేది కావాలి. అండ్ ఆర్టికల్ 22 క్లాస్ 5 ప్రకారం డిటెన్యూకి కోర్టులో రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేసి చెప్తుంది. అంటే ఒక రిప్రజెంటేటివ్ని పెట్టి కోర్టులో అగెయిన్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ వాదించవచ్చు. సో దీంట్లో లాస్ ఇవన్నీ చూసుకుంటే ప్రివెంటివ్ డిటెన్షన్ని పర్మిట్ చేసే లాస్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980, UAPA యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ 1974, ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లై ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1980. సో ఇవన్నీ లాస్ కింద ఒక పర్సన్ని ప్రివెంటివ్ డిటెన్షన్లో పెట్టొచ్చు. ఓకే, సో ఇవన్నీ ప్రివెంటివ్ డిటెన్షన్ని పర్మిట్ చేస్తాయి అన్నమాట. అసలు ఈ టాపిక్ న్యూస్లో ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా జసీలా షాజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2024లో సుప్రీంకోర్టు డిటెన్యూకి ప్రివెంటివ్ డిటెన్షన్కి అగెయిన్స్ట్గా కోర్టులో రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేసి సుప్రీంకోర్టు హైలైట్ చేసుకుంటూ చెప్పింది. ఓకే, సో ఒక పర్సన్ ప్రివెంటివ్ డిటెన్షన్లో పెడితే ఆయనని కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆయన తరపున ఒక రిప్రజెంటేటివ్ వాదించడానికి ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్పింది.